పీజీవీఆర్ నాయుడు. అతను రాజకీయ వ్యూహం వేసినా, ఆటలో వ్యూహాలు పన్నినా, అది ఏదైనా సరే గేమ్ పాయింట్ తన సొంతం కావాల్సిందే. తను గెలిచి తీరాల్సిందే. క్రీడాకారుడిగా దేశ స్థాయిలో ఘనత ఆయన సొంతం. ఇంకోవైపు దశాబ్దాల నుండి రాజకీయ కుటుంబం వారిది. ఆయనే గణబాబు గారు. 2019లో విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళా విజయప్రసాద్ని ఓడించి 18,981 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ గణ వెంకట రెడ్డి నాయుడు గణబాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున ఇక వారి తండ్రి గారు కూడా ప్రముఖ రాజకీయ నాయకులు అప్పల నరసింహం గారు. గతంలో స్వతంత్రంగా సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశంలో చేరి 1983 మరియు 1984 మధ్య ఎమ్మెల్యేగా చేశారు. కొన్నాళ్లు పెందుర్తి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా చేశారు. మళ్లీ 1984లో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేశారు. 1984లో టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లిలో లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. పీజీవీఆర్ నాయుడు గారు తన తండ్రి గారి జ్ఞాపకార్థం 2009లో విశాఖపట్నంలోని డైమండ్ పార్క్ లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక పీజీవీఆర్ నాయుడు గారు కూడా తండ్రి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ జీవితాన్ని టీడీపీ తరపున మొదలుపెట్టారు. అలా 1999లో ద్రోణంరాజు శ్రీనివాసరావును ఓడించి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి గారి అభిమానంతో 2009లో పీఆర్పీలో చేరి విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి మళ్ళా విజయప్రసాద్ చేతిలో 4,144 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పీఆర్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనంతో చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరి 2014లో విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి దాడి రత్నాకర్పై అత్యధిక మెజార్టీతో 30,857 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నవ్యాంధ్ర టీడీపీ హయాంలో 113 కోట్లతో వీఎంఆర్డీఏ నాడ్ ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేశారు. ఆయన 2017 నుండి 2019 వరకు ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. ఇక ఆయన బాల్యం చూస్తే విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో 1969 మే 9న జన్మించారు. తండ్రి అప్పల నరసింహం గారు. ఇక కాలేజీ రోజుల నుంచి అతనికి వాలీబాల్ అంటే చాలా ఇష్టం అంటారు. ఆ ఇష్టంతో అంతర్జాతీయ స్థాయిలో దేశం తరపున ఎన్నో టోర్నమెంట్లలో ఆటలాడారు. అలా మంచి నేషనల్ వాలీబాల్ ప్లేయర్గా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం జాతీయ స్థాయి వాలీబాల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. మరోపక్క ప్రతిపక్షంలో ఉంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేయొద్దని కేంద్రంపై ఇతర నాయకులతో కలిసి భారీ ఎత్తున నిరసన దీక్షలు చేపట్టారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ పేలుడు సంఘటనలో ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలని ఆదుకుంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక అసెంబ్లీలో విశాఖలో ఉన్న మేఘాద్రి గద్దె, గంభీర తీరం, దాగునీటి రిజర్వాయర్ల మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం టీడీపీ తరపున ప్రతిపక్షంలో ఉంటూ వ్యవసాయ రంగానికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ మద్దతు ధర, కరెంట్ మీటర్లు వంటి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో డిమాండ్ చేయటం వంటి వాటిపై పోరాడుతూ ఉన్నారు. ఇలా తనదైన మార్గంలో రాబోయే ఎలక్షన్స్లో మరోసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు గణబాబు గారు.